హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. చూస్తున్నారుగా, నేనైతే మా ఫ్యామిలీతో కలిసి ఒక చిన్న డెవోషనల్ ట్రిప్కి అయితే వెళ్ళామండి. ఎక్కడికంటే పిఠాపురంలో కొలువై ఉన్న శ్రీ దత్తాత్రేయ స్వరూపమైన శ్రీపాద శ్రీవల్లభ స్వామివారి దేవాలయం, అలాగే కుక్కుటేశ్వర స్వామివారి దేవాలయం. అక్కడి నుంచి కాకినాడ దగ్గర కొవ్వూరులో ఉన్న శ్రీ వారాహిదేవి అమ్మవారి దేవాలయం. పిఠాపుర క్షేత్రం దత్తభక్తులకు అత్యంత ఆధ్యాత్మిక కేంద్రంగా చెప్పవచ్చు. దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అనే నామస్మరణతో మనకు ఉన్న కష్టాలన్నీ ఒక్కొక్కటిగా అన్నీ తీరిపోతాయి. ఏదైనా మన నమ్మకంతో ముడిపడి ఉందండి. మాకు మాత్రం ఆయన మా ఇంటి ఇలవేల్పుగా చెప్పుకోవచ్చు. స్వామివారి పరీక్షలు ఇన్ని అన్నీ కాదు, మన భక్తి ఎంత స్వచ్ఛమైనది, నిజమైనది అని తెలుసుకోవడానికి మాత్రమే ఆ పరీక్షలు పెడతారు స్వామివారు. స్వామివారి మీద నిజమైన నమ్మకంతో, భక్తితో ఉంటే చాలండి. ఆ ఇంట్లో బట్టకి కానీ తిండికి కానీ ఎలాంటి లోటు ఉంచరు ఆయన. ఒక్కసారి స్వామివారిని నమ్మకంతో మనసులో తలుచుకొని నువ్వే దిక్కు తండ్రి అని చూడండి, మీకే తెలుస్తుంది. స్వామివారి గురుచరిత్ర ఒకసారి పారాయణం చేసి చూడండి. ఆయన మహిమలు ఇన్ని అని చెప్పలేము. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఆయన ఆశీస్సులు లేనిదే మేమైతే లేము. మేము ఇలా ఉన్నామంటే కేవలం ఆ దత్తాత్రేయ స్వామివారి దయ వలన మాత్రమే. ఇక్కడ చూస్తున్నారుగా, అందరూ చెంగులు పట్టుకొని అలా నించున్నారు. ఎందుకు అనుకుంటున్నారా? చెప్తాను. పైన స్వామివారి గోపురానికి నిత్యం పూజలు చేస్తూ ఉంటారండి. అక్కడ స్వామివారికి ప్రసాదం అయితే పెడతా ఉంటారు. ఆ ప్రసాదాన్ని భక్తులకు ఇలా కిందకి వేస్తూ ఉంటారు. చూస్తున్నారు కదా, అక్కడ బూర్లు వేస్తున్నారు. ఎవరికి దొరుకుతాయా అనేసి ఇలా చెంగులు పట్టుకొని ఒకరికొకరు వేచి చూస్తున్నాము. అక్కడ ఎవరికి దొరికినా సరే ప్రతి ఒక్కరూ పంచుతారు లేని వాళ్ళకి. మాకైతే ఇది ఫస్ట్ టైం ఏమో చాలా సంతోషంగా అనిపించింది. సో అక్కడ స్వామివారి దర్శనం అయిన తర్వాత ఇక అక్కడి నుంచి కుక్కుటేశ్వర స్వామివారి ఆ దేవాలయానికి వచ్చాము. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. స్వామివారి దేవాలయంలోకి అడుగు పెట్టగానే ఈ కోనేరు అయితే మనకు దర్శనం ఇస్తుందండి. ఎంతో ఆహ్లాదకరంగా, ఎంతో ప్రశాంతంగా ఉంటుంది స్వామివారి దేవాలయం. అలాగే ఇక్కడ ఇంకొక ప్రసిద్ధి ఏంటంటే, ఈ దేవాలయంలోనే అత్యంత ప్రాముఖ్యం చెందిన అమ్మవారి శక్తిపీఠం ఉందండి. అదే శ్రీ పురోహితిక అమ్మవారి శక్తిపీఠము. అష్టాదశ శక్తిపీఠాల్లో ఇదొక శక్తిపీఠం. ఇక్కడ సతీదేవి యొక్క ఎడమ పిరుదు భాగం పడిందని ప్రసిద్ధి. ఇక్కడ కెమెరాలు మాత్రం అనుమతి లేదండి, అందుకే స్వామివారిని కానీ అమ్మవారిని కానీ చూపించలేకపోతున్నాను. అలాగే దీన్ని పాతగయ క్షేత్రం అని కూడా అంటారు. మన కాశీలో పిండ ప్రదానాలు ఎలా జరిపిస్తారో ఆ తర్వాత మనకి ఇక్కడే పిండ ప్రదానాలు అనేవి జరిగేవి. అక్కడ చేయించలేని వారు ఇక్కడ పిండ ప్రదానాలు చేయిస్తారు. ఇక్కడ స్వామివారిని అమ్మవారిని దర్శించుకున్న తర్వాత కాకినాడ బయలుదేరామండి. అక్కడ కొవ్వూరులో ఉన్న శ్రీ వారాహిదేవి అమ్మవారి దర్శనానికి బయలుదేరాము. అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మీకు తెలిసే ఉంటుంది, యూట్యూబ్లో చాలా చాలా ప్రాముఖ్యంగా చూపించారు ఈ వారాహి అమ్మవారిని. నిజంగా మనం ఏది కోరుకున్నా కూడా అమ్మవారు వెంటనే నెరవేర్చే తల్లి శ్రీ వారాహిదేవి అమ్మవారు. మేమైతే దర్శనం చేసుకొని అటు తర్వాత అక్కడే కాకినాడలో ఉన్న బీచ్కి చిల్ అవుదామని వెళ్ళామండి. మేము అక్కడికి వెళ్ళేసరికి 3 అయ్యింది. సో అందరూ మమ్మల్ని పిచ్చోళ్ళ చూస్తారేమో అనుకున్నాం, కానీ మాలాంటి వాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారు అనేసి చాలా ఆనందపడ్డాము. 3ంటికే చూసారా జనాలు ఎలా ఉన్నారో. అంత ఎండ ఉన్నా కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. మేము కూడా ఈ ట్రిప్ని చాలా ఎంజాయ్ చేసాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్, మరొక వీడియోలో కలుసుకుందాం.